రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చోటా మోటా నాయకులు చెప్పినట్లుగా పోలీసులు నడుచుకుంటున్నారని విమర్శించారు. ఇక పాలన చేతగాని యూరియా ఇవ్వాలని దద్దెంపలు ఈ మంత్రులని మండిపడ్డారు. ఒక వీడియో కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపైన, నాయకులపైన, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన, ఆఖరికి ఎవరైనా గ్రామంలో యూరియాలో లైన్లో నిలబడ్డ వాళ్ళని చూపిస్తూ ఒక వీడియో పెడితే కూడా పోలీసులను తోలి పిలిపించి అరెస్టులు చేయించి భయపెట్టించి రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారు. ఇవాళ మా సూర్యాపేటలో కూడా సీనియర్ నాయకుడు, ఎక్స్ జడ్పీటీసీ, నిన్నటి వరకు కౌన్సిలరు, ఏకగ్రీవ కౌన్సిలర్, ఆయనంత సీనియర్ నాయకుడిని ఎవరో ఒక తాగుబోతు కాంప్లైంట్ ఇచ్చిండని చెప్పి మధ్యరాత్రి వచ్చి 10 మంది పైగా పోలీసులు మధ్యరాత్రి వచ్చి పట్కపోయి స్టేషన్లో ఇప్పడానికి పెట్టినారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి, మహిళలు మొత్తం ఊరు మహిళలందరూ కదిలి వచ్చి స్టేషన్ ముందర కూర్చుంటే ఇవాళ ప్రజల ఒత్తిడికి భయపడి మళ్ళీ వదిలిపెట్టారు. ఈ ప్రజా ఉద్యమాల ద్వారానే నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకోవాలి తప్ప ఇక అంతకు మించి మార్గం లేదు అనేది ఇవాళ మనకు స్పష్టంగా కనబడుతుంది. నేను 2 రోజుల క్రితమే చెప్పిన, నల్గొండ, సూర్యాపేట ఇద్దరు ఎస్పీలకు కూడా నేను పత్రికాముఖంగా విజ్ఞప్తి చేసిన. కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపైన, నాయకులపైన, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన, ఆఖరికి ఎవరైనా గ్రామంలో యూరియాలో లైన్లో నిలబడ్డ వాళ్ళని చూపిస్తూ ఒక వీడియో పెడితే కూడా పోలీసులను తోలి పిలిపించి అరెస్టులు చేయించి భయపెట్టించి రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారు. ఇవాళ మా సూర్యాపేటలో కూడా సీనియర్ నాయకుడు, ఎక్స్ జడ్పీటీసీ, నిన్నటి వరకు కౌన్సిలరు, ఏకగ్రీవ కౌన్సిలర్, ఆయనంత సీనియర్ నాయకుడిని ఎవరో ఒక తాగుబోతు కాంప్లైంట్ ఇచ్చిండని చెప్పి మధ్యరాత్రి వచ్చి 10 మంది పైగా పోలీసులు మధ్యరాత్రి వచ్చి పట్కపోయి స్టేషన్లో ఇప్పడానికి పెట్టినారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి